హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తదితర పూజా సామాగ్రి అన్నీ ఇచ్చి పూజలు చేయించడం ఎంతో విశేషం. కోటి దీపోత్సవానికి రాని ప్రవచనకర్త లేడు, దీవెనలు అందించని పీఠాధిపతి లేడంటే అతిశయోక్తి కాదు. శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, కంచి జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామివారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, ఈషా ఫౌండేషన్ జగ్గు వాసుదేవ్ వంటి ఎందరో గురుమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని దేవాలయాల కళ్యాణమూర్తులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. ఇక అన్ని ప్రాంతాల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో విశేషం. నిజం చెప్పాలంటే ఇది నేత్రానందభరితమైన వేడుక. మీరంతా అయోధ్య దీపావళి టీవీల్లోనూ సామాజిక మాధ్యమంలోనూ చూసి ఉంటారు. నాకైతే ఇది అంతకు మించిన వేడుకగా కనిపిస్తుంది. ప్రజలను ధర్మం వైపు తీసుకెళ్తుంది ఈ కోటి దీపోత్సవం. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను సుసంపన్నం చేస్తుంది. కోటి దీపోత్సవం స్ఫూర్తితో నేడు దేశమంతటా దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఆ స్ఫూర్తితోనే నేడు తెలంగాణలోని ఆలయాల్లో దీపోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయాల దీపోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఈ కోటి దీపోత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము కూడా. అంతేకాదు ఈ కోటి దీపోత్సవం ఏటా ఇలాగే జరగాలని, ఈ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహిస్తామని వీటిని పేర్కొన్న ఆచరణలో చేసిందేమీ లేదు. దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తూ దేశమంతా కార్తీక మాసం అంటే మన హైదరాబాద్ వైపే చూడాలి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి. తెలంగాణ రాష్ట్రం శివానుగ్రహంతో అద్భుత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర మహాదేవ. ఓం నమ శివాయ, హర మహాదేవ. 13 సంవత్సరాలుగా విరామం ఎరగకుండా నిరంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి దంపతులకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్త జన సందోహాన్ని అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, పరోక్షంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.